దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం. భయముకైనను పగటి వేళ బాణమైనను రోగమునన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగమునన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం. మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము. వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. చప్పట్లు కొట్టాల. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. ఓ అయ్యగల హృదయుడవు, నీ స్వాస్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో కూడలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము. పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి ఈ యొక్క ఆశీర్వాద ప్రార్థనా మందిరంలో వచ్చిన బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా మీకు స్తోత్రములు తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. అయా 12 సంవత్సరం నుంచి నా తండ్రి ఎక్కడెక్కల కింద మమ్మల్ని భద్రపరుచుకునే విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. అయా నా తండ్రి యొక్క 13వ సంవత్సరంలో నా తండ్రి యొక్క నూతన సంవత్సరంలో మేము నా తండ్రి అడుగు పెడుతున్నాం. అయ్యా మీరే ఈ సంవత్సరం అంతటా ప్రభా మీరు ఎక్కల కింద మమ్మల్ని భద్రపరచుకోమని. ఆరాధన 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 ఆరాధన. యేసయ్యా 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 యేసయ్యా
భారములో నీవే భరించి నా నీడగా నాకు తోడయుండి చెదరిన నా హృది బాధలన్నిటినీ చెదరిన నా హృది బాధలన్నిటినీ నాట్యముగానే మార్చితివే నీకేమి చెల్లించు నా ప్రాణమాకించు నీకేమి చెల్లించు నా ప్రాణమాకించు ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా దయగల్గిన నీ ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా ఎడబాయని నీ కృపలో నన్ను నడిపిన నా దేవా దయగల్గిన నీ ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా నీకేమి చెల్లించు నా ప్రాణమాకించు నీకేమి చెల్లించు నా ప్రాణమాకించు నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక. పెద్దలకి పరిచారకులకు సంఘ సభ్యులకు నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ప్రజాప్రతినిధులు రాము అన్నయ్య గారు మాజీ సర్పంచ్ అయినా అలాగే ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ గారైనా అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ కొద్ది నిమిషాలు చాలా అమూల్యమైన సంగతులు సందర్భాన్ని పురస్కరించుకొని ఈ వార్షికోత్సవ వేడుకలో దేవాది దేవుడు నాతో మీతో మనందరితో మాట్లాడే కొన్ని సంగతులు మనం ధ్యానం చేసుకుందాం. మరి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో మరి ఈ యొక్క మందిరం ప్రవేశిస్తూ ఉంది. మరి 12 అంటే సంవత్సరానికి 12 నెలలు. అలాగే ఇశ్రాయేలు 12 గోత్రికులు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు, అలాగే పరలోక పట్టణానికి 12 గుమ్మాలు. అలా 12 అనేది చాలా విశిష్టత కూడుకుంది. ఈ 12 సంవత్సరాల ప్రయాసకు తగిన ప్రతిఫలం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రతిఫలం అనేది చాలా గొప్పది. నిజంగా సంఘములో మనమందరము చేరి ఎన్నో మేలులు పొందుకున్నాం. మరి వాస్తవానికి సందేశం కన్నా కూడా ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ లేపి సాక్ష్యం అడిగితే ఈ గత 12 సంవత్సరాల్లో దేవుడు మీ జీవితాల్లో చేసిన మేలుల గురించి చెప్పండి అంటే మరి ఇప్పుడు వచ్చినటువంటి మాజీ సర్పంచ్ గారికైనా ఇప్పుడున్న ప్రజెంట్ సర్పంచ్ గారికైనా అలాగే ప్రజాప్రతినిధులకైనా హృదయం కదిలించిపోద్ది. అబ్బా, దేవుడు ఇన్ని మేలులు చేశాడా, ఇంత గొప్ప దేవుడా, ఆ దేవుని నమ్ముకుంటే దేవుని మందిరానికి వెడితే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఇంత గొప్పగా ఉంటాయా అని వారు విని చాలా సంతోషించే సమయం. దేవుని మందిరములోకి ఎందుకు రావాలి, మందిరం యొక్క విశిష్టత ఏంటి, మందిరములోకి రావటం వల్ల దేవుడు చేసే మేలేమిటంటే దేవుని మందిరములో ఏముందంటే జీవం ఉందండి. జీవం ఉంది. జీవము అంటే ఎల్లవేళలా బ్రతకాలంటే, కోటాది కోట్ల సంవత్సరాలు పరలోకములో మనం జీవించాలంటే, మోక్షానికి చేరుకోవాలంటే, పరలోక పట్టణానికి చేరుకోవాలంటే, దేవుని రాజ్యానికి చేరుకోవాలంటే దేవుని మందిరములోకి వస్తే దేవుడు ఏమిస్తాడంటే జీవము దేవుని మందిరములో ఉంది. శాశ్వత కాలము జీవించే జీవము దేవుని మందిరములో ఉంది కనుక దేవుని మందిరానికి రావాలి అంటున్నాడు.
అలాగే చెబుతాడు 36వ సంకీర్తన 8వ చరణంలో అంటున్నాడు, 36వ సంకీర్తన 8వ చరణంలో అంటున్నాడు, దేవుని మందిరములోనంట సకల సర్వ సమృద్ధి కూడా దేవుని మందిరములో ఉంది. దేవుని మందిరములోకి వస్తే దేవుడు మన సమృద్ధితో, సకల సమృద్ధితో అనేక రకాలుగా శరీర సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, భౌతికమైన దీవెన, కుటుంబం, పిల్లలకి, మనకి, మనందరికీ కూడానంట సర్వ సమృద్ధి దేవుని మందిరములో ఉంది కనుక దేవుని మందిరానికి రావాలి అన్నాడు. యెషయా గ్రంథకర్త రాస్తాడు 56వ అధ్యాయం 7వ వచనం చదివినట్లయితే, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం, అలాగే 65వ కీర్తన 4వ వచనంలో చదివితే అంటాడు, దేవుని మందిరములోనంట ఆనందం ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆస్తి లేకపోయినా పర్వాలేదు, అందచందాలు లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని మందిరములో ఉంటేనంట మనకి సంతోషము, ఆనందం. దేవుని మందిరములో ఆనందం ఉందంటండి, ఆనందం. ఏమీ లేకపోయినా సంతోషం. యోబు గారు అన్నీ కోల్పోయాడు, దేవుని కలిగి ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. మన పితరులు చాలామంది ఎన్నో కోల్పోయాడు, అయినా దేవుని కలిగి ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఒక వ్యక్తి అయితే సింహాల బోనులో ఉన్నాడు, దేవుని కలిగి ఉన్నాడు, అవతల భయంకరమైన సమస్యలో ఉన్న ఆనందంగా ఉన్నాడు. మరికొంతమంది అగ్నిగుండంలో ఉన్నారు, అయినా సరే భయంకరమైన సమస్యలో ఉన్నప్పటికీ దేవుని కలిగి ఉన్నారు, వారు ఆనందంగా ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని మందిరములో సకల సమృద్ధి ఉంది, దేవుని మందిరములో జీవం ఉంది, దేవుని మందిరములో ఆనందం ఉంది అంటున్నాడు. మరొక మాట అంటాడు 16వ కీర్తన 11వ వచనం అంటాడు, సంపూర్ణమైన సంతోషం ఉందంటండి. సంపూర్ణమైన సంతోషం, సంతోషము కూడా సంపూర్ణముగా ఎల్లవేళలా ఉండే సంతోషము దేవుని మందిరములో ఉంది అంటున్నాడు. 21వ కీర్తన 6వ వచనంలో అంటాడు, సంఘములో దేవుడు తన కుమారుణ్ణి, కుమార్తెను, తన పిల్లలను దేవుడు ఉల్లసింప చేస్తాడు అంటున్నాడు. ఉల్లసింప చేస్తాడు, ఆనందింప చేస్తాడు. దేవుని మందిరములోకి వస్తే ఉల్లాసం, ఆనందం, సంతోషం, సమాధానం, నెమ్మది, ప్రేమ, విధేయత, సమృద్ధి దేవుడిచ్చే దేవుడు గనక దేవుని మందిరములో ఉండాలి అంటాడు. అలాగే 16వ సంకీర్తన 11వ వచనం అంటాడు, శ్రేష్టమైన ఆశీర్వాదం కూడా దేవుని మందిరములోనే ఉంది. మన మందిరానికి పెట్టాం పేరు ఆశీర్వాద ప్రార్థనా మందిరం. దేవుని మందిరములోకి ఎవరు వస్తారో వారికి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. నీ మనసు మార్చుకో, నిజమైన దేవుణ్ణి తెలుసుకో. ఆ దేవుడు ఎవరో తెలుసుకొని ఆ దేవుని మందిరానికి వస్తే జీవముతో నింపుతాడు, ఆశీర్వాదముతో నింపుతాడు, సకల సమృద్ధిని కలుగు చేస్తాడు అంటున్నాడు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12 నుంచి 13 వచనాలు చూసినట్లయితే, దేవుని మందిరములోకి వెళ్ళిన వారికి క్షేమం ఉంది. క్షేమం. నువ్వు ఎక్కడ తిరిగినా, ఏ పని చేసినా, ఏ పని పూనుకున్నా, ఏ పనిలో ఉన్నా దేవుడు నీకు క్షేమాన్ని ఇచ్చే దేవుడు గనక క్షేమముతో నీవు ఉంటావట. దేవుని మందిరములో క్షేమం ఉందండి. అందుకే దేవుని మందిరానికి వస్తే ఎక్కడ కాలు పెట్టిన, ఎక్కడికి వెళ్ళినా మరలా క్షేమంగా మనం ఇంటికి చేరుకోగలుగుతాం. నీ బిడ్డలకు క్షేమం కావాలా, నీవు దేవుని మందిరానికి రా. నీ కుటుంబానికి రక్షణ, క్షేమము కావాలా, దేవుని మందిరములో ఉండు. దేవుని మందిరం యొక్క విశేషత నీవు గమనించి దేవుని మందిరములోకి రా. వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము. వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన మీ సొంతము. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం. మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం, మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము. వేచియున్నది ఆశీర్వాదము, లోనికొచ్చిన నీ సొంతము. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం.
దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం వేచియున్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము వేచియున్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము దేవుని మందిరం దీవెన ప్రాంగణం దేవుని మందిరం దీవెన ప్రాంగణం వారమంతా పొందిన మేలన్నిటికై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారమంతా పొందిన మేలన్నిటికై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై ప్రార్థన చేయుటకు చేరుకున్న వారికి అక్కడ చెప్పుకొనే వీలున్నది ప్రార్థన చేయుటకు చేరుకున్న వారికి అక్కడ చెప్పుకొనే వీలున్నది వేచియున్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము వేచియున్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము దేవుని మందిరం దీవెన ప్రాంగణం దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం వేచియున్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము వేచియున్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము దేవుని మందిరం దీవెన ప్రాంగణం దేవుని మందిరం దీవెన ప్రాంగణం వాక్యాహారములో ఫలించుటకు దేవుని స్వరము విని బలముందుటకు వాక్యాహారములో ఫలించుటకు దేవుని స్వరము విని బలముందుటకు సంతోషించుటకు ఆశ ఉన్న వారికి సహవాసమునందు పాలున్నది సంతోషించుటకు ఆశ ఉన్న వారికి సహవాసమునందు పాలున్నది వేచియున్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము వేచియున్నది ఆశీర్వాదము లోనికొచ్చిన నీ సొంతము దేవుని మందిరం దీవెన ప్రాంగణం దేవుని మందిరం
కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుదిరుగలేదు మనలేను నేను చూడక మహాగణుడా నా యేసయ్యా నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళలా అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీకు నా శీలత వర్ణింపతరమా అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీకు నా శీలత వర్ణింపతరమా నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించాలి. ఆయన స్తుతుల ద్వారా దేవుడు స్థితులను మార్చును కనుక ఆయన నామాన్ని కనపరుస్తూ చప్పట్లు కొడుతూ నోరారా ఆయనను స్తుతించాలి. నీతో సమమైన బలమైన వారెవరు లేరే జగమందు నేనెందు వెతికినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా నా మదిలో నా మహారాజు నీవేనయ్యా ఇహ పరమందు నన్నేలు తేజోమయ్యా నీ నామం కీర్తించి ఆరాధింతును నీ నామం కీర్తించి ఆరాధింతును నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక ఆయన సన్నిధిలో నిలిచి ఉంటే మనకు గొప్ప భాగ్యము వేరే ఏమీ మనకు లేదు నా కిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాదమస్తకం నీకేగా అంకితం నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నా కిలలో నా ప్రాణ ప్రియుడా